వెల్కమ్ టు ఈవీ తెలుగు. నేను మీ పవన్ కుమార్. ప్రస్తుతం నేను మలక్పేట్లోని ఒకినావా షోరూమ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ రీసెంట్లీ లాంచ్డ్ ఒకినావా OKI 19 మోడల్ని అయితే షోకేస్ చేస్తున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ షోరూంలో ఉన్న ఒకినావా OKI 90 గురించి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే మన ఒకినావా OKI 90 లేటెస్ట్ మోడల్ అన్నమాట. అయితే ఈ వెహికల్ వచ్చేసి మనకు March 24th లాంచ్ కావడం జరిగింది. బట్ ఇక్కడ నేను డీలర్ని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే March 24th రిలీజ్ అయింది, బట్ వాళ్ళకి రావడానికి మాత్రం చాలా టైం పట్టింది. రీసెంట్గానే ఇక్కడికి అయితే రావడం జరిగింది. ఓన్లీ 1 వీక్ అయితే అవుతుందని చెప్పింది. సో ఇప్పుడు నేను దీనికి సంబంధించిన ఒక అవుట్రో అయితే ఇస్తాను. సో దీన్ని ఫ్రంట్ పార్ట్ కన్నా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఒకినావా సింబల్ ఉందిగా, ఒకినావా లోగో ఎలా అయితే ఉంటుందో ఆ లోగో విధంగా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. LED హెడ్ ల్యాంప్ తోటే. నార్మల్ వెహికల్లో మనకి ఇండికేటర్స్ వచ్చి ఇంటిగ్రేటెడ్ కాకుండా ఎక్స్ట్రా ఇస్తారు కదా, దీనికి అలా కాకుండా మనకైతే ఇంటిగ్రేట్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. అదే సేమ్ టైం మనకు హెడ్ లైట్స్ కూడా ఇక్కడైతే ఇంటిగ్రేట్ చేశారు. సో అదే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒక క్రోమియం ఫినిష్ తోటి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? నార్మల్గా అయితే మనకు స్కూటీస్కి 10 to 12 inch టైర్స్ని అయితే యూజ్ చేస్తారు కదా, బట్ ఇక్కడ ఒక బైక్కి యూజ్ చేసే విధంగా మనకు 16 inch టైర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో దట్ ఏంటంటే ఇది ఒక హైబ్రిడైజ్డ్ వెహికల్ అని చెప్పొచ్చు. లైక్ మనకు నార్మల్ పైన లుక్ చూస్తే మాత్రం ఒక స్కూటీ లాగే ఉంటుంది, బట్ కింద మాత్రం చూస్తే అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇది ఒక బైక్ లుక్ని అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ వెహికల్లో యూజ్ చేసిన మనకు ఏదైతే టైర్ ఉందో అది 16 inch టైర్, అండ్ వీల్ వచ్చేసి మనకు అలాయ్ వీలే అన్నమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ వీల్కి అయితే, అండ్ ఫ్రంట్లో మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన ఫ్రంట్ లుక్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది దీని యొక్క సైడ్ వ్యూ అన్నమాట. ఈ సైడ్ వ్యూలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్రోమియం ఫినిష్ తోటి ఒక మంచి డిజైన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళ OKI 90 ఏదైతే మోడల్ ఉందో ఆ మోడల్ని అయితే మంచిగా ఎమోజ్ చేయడం జరిగింది ఈ వెహికల్కి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నార్మల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్లో అంటే మనకు ఓన్లీ సైడ్ స్టాండే ఇస్తారు. దీనిలో మనకు సైడ్ స్టాండ్, అట్ ద సేమ్ టైం సెంటర్ స్టాండ్ కూడా ఇవ్వడం జరిగింది. సైడ్ స్టాండ్ వచ్చేసి మనకు సెన్సర్డ్ అన్నమాట. అంటే మీ అందరికీ తెలుసు సెన్సర్డ్ అంటే నార్మల్గా మనకు సైడ్ స్టాండ్ వేసి ఉంటే మాత్రం వెహికల్ అనేది మూవ్ కాదు. అదొక మంచి సేఫ్టీ కన్సర్న్ అని మనం చెప్పుకోవచ్చు ఈ వెహికల్కి. అండ్ ఇంకా రేర్ వీల్ గురించి మనం అయితే మాట్లాడుకుంటే, రేర్ వీల్ వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్ని అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు. అది కూడా అలాయ్ వీల్ అండ్ 16 inch టైరే. అయితే దీంట్లో మనకి మోటార్ వచ్చేసి సెంట్రల్ మౌంటెడ్ మోటార్ ఇవ్వడం జరిగింది. నార్మల్ BLDC హబ్ మోటార్ కంటే సెంట్రల్ మౌంటెడ్ మోటార్ వచ్చేసి మనకు ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ సెంట్రల్ మౌంటెడ్ మోటార్ వచ్చేసి మనకు రేర్ వీల్కి బెల్ట్తో కనెక్ట్ అయి ఉంటుంది. లైక్ రివాల్ట్ 400కి ఎలా అయితే కనెక్ట్ చేస్తారో అలా అన్నమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే దీనికైతే ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది పిలియన్ రైడర్కి, బట్ లేడీస్కి సంబంధించి ఎలాంటి ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వలేదు. సో అదొక చిన్న మైనస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ని మనం వెనక కానీ అబ్జర్వ్ చేస్తే నార్మల్గా ఫస్ట్ లుక్లో మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక బైక్ వెళ్తుందేమో అనిపిస్తుంది, బట్ ఇది యాక్చువల్ అయితే ఒక స్కూటీ. సో అలా ఉందన్నమాట. దీని టైర్ వల్ల మనకు ఆ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ గ్రాబ్ రైల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా గట్టిగా ఉంది. దీనికి ఒక ఎక్స్ట్రా స్పేస్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు టైల్ ఇండికేటర్స్ కూడా ఇంటిగ్రేట్ అయ్యే ఉన్నాయి. నార్మల్ ఎలక్ట్రిక్ వెహికల్లో ఎలా ఉంటాయో అలా ఆ విధంగా అన్నమాట. ఈ వ్యూ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు అల్యూమినియం షాఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బట్ స్ట్రాంగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన అవుట్లుక్ అన్నమాట. అయితే నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఇది చాలా హైట్ ఉంది. నార్మల్ మనకు ఎలా అయితే ఒక FZ కానీ లేదంటే రివోల్ట్ 400 కూడా మీరు చూస్తుంటే చాలా హైట్ ఉంటుంది వెహికల్. సో ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది, ఎందుకంటే దీనికి మనకు పెద్ద టైర్స్ అయితే యూజ్ చేశారు కాబట్టి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది ఈ వెహికల్కి సంబంధించిన కీ అన్నమాట. ఇది మనకు కీలెస్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ యాంటీ థెఫ్ట్ అలారం ఫీచర్ కూడా మనకు దీంట్లో ఉంది. సో ఇప్పుడు ఒకసారి నేను స్టార్ట్ చేసి చూస్తాను. సో మీరు చూస్తున్నారు కదా ఈ కీ ఎంత సన్నగా ఉందో. అండ్ ఇక్కడ కూడా మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు నార్మల్ ఎలక్ట్రిక్ వెహికల్కి దీనికి ఒక డిఫరెన్స్ అయితే ఉంది. అదేంటంటే నాబ్ టైప్డ్ మనకు లాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లాక్ని మనం ఇలా ఓపెన్ చేయాలన్నా కానీ ఫస్ట్ ఇలా దీన్ని అండ్ ఇలా ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ లాక్ని సెటప్ చేయాల్సి ఉంటుంది. సెటప్
చేసిన తర్వాత కూడా నార్మల్గా మనం కీతో మనము రొటేట్ చేస్తే రాదు. ఈ నాబ్ ఉంది కదా, ఈ నాబ్ని పట్టుకొని మనం రొటేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బ్యాక్ లైట్, ఎల్ఈడి బ్యాక్ లైట్ని అయితే ఇవ్వడం జరిగింది నైట్ టైమ్స్లో మనకి ఇన్ కేసు కనపడకుంటే అలా. అండ్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఒక మంచి డిజైన్, ఒక లుక్ కోసం అయితే ఇది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను కదా, సో ఇప్పుడు నేను ఈ వెహికల్ని అయితే ఆన్ చేస్తాను. ఇక్కడ మీరు డిస్ప్లే అయితే చూస్తున్నారు కదా, ఈ డిస్ప్లేలో మనకి నార్మల్ సింపుల్ అండ్ నార్మల్ డిస్ప్లేని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అన్నీ ఏదో కొంచెం హైలైట్గా అయితే ఇవ్వడం లేదు, నార్మల్ డిస్ప్లే అన్నమాట. ఈ నార్మల్ డిస్ప్లేలో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా km/h అంటే స్పీడ్, ఎంత స్పీడ్లో ఉన్నాము అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అదే సేమ్ టైం ఓడోమీటర్ ఇక్కడ ఇచ్చారు అండ్ ట్రిప్ మీటర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ దీంట్లో బ్యాటరీకి సంబంధించి వోల్టేజ్ ఎంత ఉంది అని చెప్పేసి ఇక్కడ ఒక ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు మోడ్స్ ఉంటాయి కదా, దీంట్లో అయితే 2 మోడ్స్ ఉన్నాయి, ఎకో మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్. ఎకో మోడ్ మనం ఆన్ చేసినప్పుడు ఎకో మోడ్ అని ఇక్కడ వస్తుంది అండ్ స్పోర్ట్ మోడ్ అని చెప్పేసి ఇండికేషన్ ఇక్కడ ఇస్తుంది. అయితే బ్యాటరీ హెల్త్ పర్సెంటేజ్ అయితే ఇక్కడ కింద అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే నార్మల్ ఎంటీ స్పేసెసే ఉన్నాయి. సో దీంట్లో ఓన్లీ 2 పాయింట్సే ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న బటన్స్ కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఎకో మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్. ఎకో మోడ్లో అయితే నార్మల్గా ఈ వెహికల్ మనం డీలర్ నడితే ఆయన ఏం చెప్పడం జరిగిందంటే 40 km/h స్పీడ్ తోటి అయితే వెళ్తుంది. స్పోర్ట్ మోడ్లో అయితే నార్మల్గా 80 to 90 km/h స్పీడ్తో అయితే ట్రావెల్ చేస్తుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే దీని పేరులోనే ఉంది ఒకీ 90, అండ్ దట్ మీన్స్ 90 km/h స్పీడ్ అయితే దీనికి ఉంది. సో ఐ థింక్ అందుకని చెప్పేసి దానికి ఒకీ 90 అని పేరు పెట్టారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది దీనికి స్పీడ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. దీంట్లో పార్కింగ్ మోడ్, ఈ బటన్ వచ్చేసి మనకు పార్కింగ్ మోడ్ అనమాట. మనం పార్కింగ్ మోడ్లో ఉంటే బండి అయితే ముందు కదలదు, మీ అందరికీ తెలుసు. అండ్ ఇక్కడ హై బీమ్ అండ్ లో బీమ్ బటన్ ఇది హారన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సైడ్ ఇండికేటర్స్. దీంట్లో కూడా ఒక చిన్న కన్సర్న్ ఏంటి మిస్ అయింది అంటే సైడ్ ఇండికేటర్స్కి సంబంధించి సౌండ్ అయితే రావట్లేదు. నార్మల్గా మనం సైడ్ ఇండికేటర్ ఆన్ చేసిన తర్వాత ఆఫ్ చేయడం కొన్నిసార్లు మర్చిపోతాము. సౌండ్ ఉంటే ఏంటి అని అంటే మనం ఆఫ్ చేయడం అనేది మర్చిపోము అనమాట. బట్ ఇక్కడైతే సౌండ్ అయితే ఇవ్వడం లేదు. ఇక్కడ మీరు సైడ్ మిర్రర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఒక క్రోమియం ఫినిష్ తోటి సైడ్ మిర్రర్స్ ఇచ్చారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఆ క్రోమ్ ఫినిష్ మనం. అండ్ ఇంకొచ్చేసి మనకు బ్రేక్ లివర్స్ కూడా అల్యూమినియం లివర్స్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ కింద మీరు ఒక్కసారి కింద అబ్జర్వ్ చేస్తే దీనికి 2 హుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ మనం బ్యాగ్స్ కానీ ఏవైనా క్యారీ చేయడానికి ఇక్కడైతే 2 హుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ నాకైతే తెలీదు ఎందుకు 2 ఇచ్చారనేది. ఒకటైతే ఎనఫ్ ఉంటుంది, బట్ ఇక్కడైతే 2 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇక ఫుడ్ స్పేస్ కన్నా అబ్జర్వ్ చేస్తే ఫుడ్ స్పేస్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది. నేను చాలా మోడల్స్ చూశాను ఎలక్ట్రిక్ వెహికల్స్లో, బట్ మరి ఇంత తక్కువ అయితే ఏ మోడల్లో చూడలేదు. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఎందుకంటే ఈ సీట్ అయితే మనకు చాలా ఎక్కువగా ఉంది. నార్మల్గా అయితే 3 persons కూర్చోవచ్చు, బట్ 3 persons నార్మల్గా కూర్చోదు, ఓన్లీ 2 persons కూర్చోవాలి. సో అందువల్ల ఈ ఫుడ్ స్పేస్ అయితే తగ్గిపోయింది. కానీ ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే వీల్ స్పేస్ కూడా చాలా ఉంది, బట్ ఫుడ్ స్పేస్ అయితే చాలా తక్కువ ఉంది. నార్మల్గా అయితే మన మిడిల్ క్లాస్లో వాళ్ళు అయితే ఏం చేస్తారంటే క్యాన్స్ కానీ సిలిండర్ క్యాన్స్ లేదు అంటే వాటర్ బబుల్స్ అయితే ఇక్కడ క్యారీ చేయాలని చూస్తారు. బట్ దానికైతే 101% ఎలాంటి ఆప్షన్ అయితే లేదు. ఫుడ్ స్పేస్ పరంగా అయితే చాలా తక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు ఒక చిన్న గ్లో బాక్స్ లాంటిది అయితే ఇచ్చారు లాక్ వేసుకోవడానికి. దీంట్లో ఏది అంతగా ఏం పట్టదు, బట్ ఏదైనా చిన్న డాక్యుమెంట్స్ టైప్ ఏదైనా పెట్టుకోవాలంటే మాత్రమే సరిపోతుంది. అట్లీస్ట్ మన ఫోన్ కూడా ఒక్కటి కంటే ఎక్కువ అయితే పట్టదు. సో ఇది గ్లవ్ బాక్స్ అనమాట. ఇక్కడ గ్లవ్ బాక్స్ టైప్లో ఇచ్చారు, బట్ ఇది గ్లవ్ బాక్స్ కాదు, జస్ట్ డిజైన్ మాత్రమే ఇచ్చారు. అండ్ మనకు నార్మల్గా ఛార్జింగ్ చేసుకోవడానికి ఏ వెహికల్కైనా కానీ ఇక్కడ కిందనే ఉంటుంది కదా, ఇక్కడ కూడా కిందే ఇచ్చారు. మనకి లిడ్ కూడా చాలా గట్టిగా ఉంది. బట్ వేరే వెహికల్స్కి అయితే నార్మల్గా మనకు ఛార్జ్ చేయడానికి 3 pins సంబంధించిన ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తారు, బట్ ఇక్కడ 2 pins మాత్రమే ఇచ్చారు. సో వేరే ఛార్జర్కి సంబంధించిన ఏది కూడా మనం యూజ్ చేయలేము. దీన్ని పర్టికులర్గా కంపెనీ వారు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఛార్జర్ అది మాత్రమే యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్కి సంబంధించిన బూట్ స్పేస్ అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇదే అన్నమాట దీనికి సంబంధించిన బూట్ స్పేస్. అత్యధికంగా దీంట్లో 40 లీటర్స్ బూట్ స్పేస్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకో కన్సర్న్ వీళ్ళు ఇచ్చింది ఏంటి, నాకు నచ్చింది ఏంటి అని అంటే మనకు బ్యాటరీకి లాక్ వేసుకున్న ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఒక చిన్న నాబ్ ఉంటుంది అనమాట. దీన్ని క్లాక్ వైజ్ మనము తిప్పితే బ్యాటరీ ఓపెన్ అవుతుంది. ఈ బ్యాటరీ వచ్చేసి మనకు డిటాచబుల్ అండ్ పోర్టబుల్. అంటే మనం నార్మల్గా అపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా దీన్ని మనం ఛార్జ్ చేసుకోవచ్చు ఇంట్లోకి తీసుకెళ్ళి. సో ఇది దీనికి సంబంధించిన బ్యాటరీ. ఈ బ్యాటరీ వచ్చేసి మనకు లిథియం అండ్ బ్యాటరీ వాళ్ళు అయితే యూజ్ చేస్తున్నారు. దాని కెపాసిటీ వచ్చేసి 3.8 kWh. అండ్ ఈ వెహికల్ని ఛార్జ్ చేయడానికి మనకు నార్మల్గా ఒక 4 to 5 hours అయితే టైం పడుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చిన్న బటన్ అయితే ఇవ్వడం జరిగింది ఎల్ఈడి లైట్ కోసం అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చిన్నగా మీరు చూస్తున్నారు కదా,
సో ఇది ఓపెన్ చేస్తే మనకు యూఎస్బి పోర్ట్ అయితే మన నార్మల్ ఫోన్స్ ఉంటాయి కదా, అదైతే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంసీబీ అయితే ఉంది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి. ఈ బ్యాటరీ అయితే చాలా బరువుగా ఉంది, నాకు తెలిసి ఒక 20 to 30 kgs అయితే ఉంటుంది. సో అంత పెద్ద బ్యాటరీ అనమాట. నార్మల్గా నేను ఈ Pluto 7Gకి ఒకసారి ట్రై చేశాను, దాంట్లో వచ్చేసి మనకు 20 kgs ఉంది బ్యాటరీ. అండ్ రివాల్వ్ 400 కూడా 20 to 25 kgs మధ్యలోనే ఉంటుంది. బట్ ఇది చూసుకుంటే మాత్రం చాలా బరువుగా ఉంది, నాకు తెలిసి ఒక 25 to 30 kgs అయితే ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన బూట్ స్పేస్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తాను. ఇది ఈ వెహికల్లో యూజ్ చేసిన సెంట్రల్ మౌంటెడ్ మోటార్ కెపాసిటీ వచ్చేసి దాని పీక్ పవర్ వచ్చేసి మనకు 3800 watts అన్నమాట. అండ్ ఈ వెహికల్ యొక్క పేలోడ్ వచ్చేసి మనకు 250 kgs. సో అంతవరకు దీంట్లో అయితే మనకు పేలోడ్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వెహికల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చాలా లెంత్గా ఉంటుంది అనమాట. నార్మల్ వెహికల్కి లైక్ నార్మల్ స్కూటీస్కి మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్గా అది ఇక్కడి వరకే ఉంటుంది, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే వీల్ బేస్ అనేది అంత ఎక్కువగా ఉంది అన్నమాట. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ ఈ వెహికల్కి వచ్చేసి 160 kilometers పర్ సింగిల్ ఛార్జ్ అయితే అని అంటున్నారు. సో మనం నార్మల్గా క్యాల్కులేట్ చేసుకున్న ఆల్మోస్ట్ 140 to 150 kilometers కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడైతే మనకి ఈ వీడియోలో ఎక్కువగా మనకైతే టైం లేదు టెస్ట్ రైడ్ చేయడానికి, మనం నెక్స్ట్ వీడియోలో అయితే టెస్ట్ రైడ్ చేద్దాము. సో ఇది దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నమాట. దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఇక్కడ నేను డీలర్ని అయితే అడగడం జరిగింది. నార్మల్గా వెబ్సైట్లో కూడా అంతే ప్రైస్ ఉంది. ఆ ప్రైస్ వచ్చేసి ఏంటంటే 1,21,000 అన్నమాట. బట్ వెబ్సైట్లో మనకి ప్రీ బుక్ చేసుకోవడానికి అయితే 500 rupees మాత్రమే చూపిస్తుంది. బట్ నేను ఇక్కడ యాక్చువల్ ప్రైస్ అడిగితే వాళ్ళు 5,000 rupees అయితే అని చెప్తున్నారు. సో అదే ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వారంటీ డీటెయిల్స్కి వస్తే మనకు వారంటీ వచ్చేసి నార్మల్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మాదిరిగానే దీంట్లో మనకు 3 years బ్యాటరీ ఆన్ మోటార్ అండ్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదర్ యాక్సెసరీస్ అయితే నార్మల్గా ఎక్స్ట్రా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ఆర్టీఓ కానీ ఇన్సూరెన్స్ కానీ ఆ ఛార్జెస్ మనకైతే ఎక్స్ట్రాగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ అవి ఒక 10,000 వేసుకున్నా మనకు 1,30,000 to 35,000 మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన ఒక చిన్న ఓవర్వ్యూ. ఈ వెహికల్లో మనకి చెప్పుకోదగ్గ కీ ఫీచర్స్ ఏమున్నాయంటే కీలెస్ రిమోట్ ఉంది, అండ్ ఆటోమేటిక్ కీ లాకింగ్ సిస్టమ్ అయితే ఉంది, అండ్ నార్మల్గా పార్కింగ్ మోడ్ అన్నిట్లో ఉండే విధంగా పార్కింగ్ మోడ్ ఇచ్చారు. అండ్ ఒక డిజిటల్ ఇన్ఫర్మేటివ్ స్పీడోమీటర్, అది ఆల్రెడీ చూపించినాను కదా నేను, దాంట్లో డీటెయిల్డ్ బ్యాటరీ అండ్ వోల్టేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత మనకు బూట్ స్పేస్లో ఒక చిన్న మొబైల్ ఛార్జింగ్ యూఎస్బీ ఇచ్చారు పోర్ట్. అండ్ దాంట్లో మనకి రియల్ టైమ్ అసెస్ ట్రాకింగ్ విత్ జీపీఎస్, ఫైండ్ మై డివైస్, డ్రైవర్ బిహేవియర్, యాంటీ థెఫ్ట్ అలారం లాంటి ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మనకు యాప్ కనెక్టివిటీతో అయితే లభిస్తుంది. అంటే ఈ వెహికల్ని మనం యాప్తో కనెక్ట్ చేసుకొని దీనికి సంబంధించిన స్టేటస్ మొత్తం మనము యాప్లో అయితే చూసుకోవచ్చు. అదొక మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. అండ్ దీంట్లో ఇచ్చిన బ్యాటరీ వచ్చేసి మనకు IP65 రేటెడ్, అంటే ఆ బ్యాటరీ వచ్చేసి మనకు ఫైర్ రెసిస్టెంట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అని అర్థం అన్నమాట. దీంట్లో వచ్చేసి మనకు కంట్రోలర్ EABSని అయితే వాడడం జరిగింది, అంటే ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది ఈ వెహికల్లో మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది, దానివల్ల మనకు ఇంకా రేంజ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ వెహికల్లో మనకు 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి వచ్చేసి గ్రే, రెడ్, వైట్, బ్లూ. అయితే ఇక్కడ మాత్రం ఓన్లీ 1 or 2 మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, ఈ వెహికల్ని ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఆన్ రోడ్ అసిస్టెన్స్ అయితే ఉంటుందని వీళ్ళు ఇక్కడ ఉన్న డీలర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మనకు ఈ వెహికల్ని తీసుకోవడం వల్ల ఒక చిన్న ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే రేంజ్. ఎందుకంటే 1,21,000లో మనకు ఆల్మోస్ట్ 160 kilometers అయితే వాళ్ళ రేంజ్ చెప్తున్నారు. అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి అది అచీవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సీట్. నార్మల్గా సీట్లో అయితే మనకు 2 members కూర్చోవాలని అంటారు, బట్ దీనికైతే 3 members కూడా కూర్చునేంత సఫిషియంట్ స్పేస్ అయితే ఉంది. అదొక చిన్న ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా ఈ వెహికల్కి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా నెగిటివ్ థింగ్స్ గురించి వస్తే, నెగిటివ్ థింగ్స్లో నేను చెప్పాలనుకుంది ఫుడ్ స్పేస్. ఎందుకంటే ఫుడ్ స్పేస్ అయితే చాలా చిన్నగా ఉంది, అదొక నెగిటివ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇంకోటి నెగిటివ్ థింగ్ వచ్చేసి మనకు సేఫ్టీ ఇండికేటర్స్కి సౌండ్ అయితే ఇవ్వడం లేదు. సో అదొక చిన్న నెగిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా బాగుంది, చాలా హైట్ ఉంది. ఆల్మోస్ట్ ఇది 175 mm అయితే ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి. ఇంకా దీనికి సంబంధించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ తెలుసుకోవాలంటే మనమైతే ఒక టెస్ట్ రైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన టెస్ట్ రైడ్ అయితే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. సో ఇవాళకైతే ఇంతే గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.